ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తల్లికి వందనం స్టూడెంట్ కిట్ కింద ప్రయోజనాలను పొందేందుకు కొత్త ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేసింది. మీకు ఆధార్ లేకపోతే మీరు ఆధార్ కార్డ్ కోసం నమోదు చేసుకోవాలి. ఆధార్ వచ్చేంత వరకు పాన్ కార్డ్, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ వంటి 10 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదాన్ని వినియోగించాలి. తల్లికి వందనం పథకం కింద ప్రతి సంవత్సరం 15,000 ఇస్తుంది. విద్యార్థుల విద్యకు 15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. తల్లికి వందనం కింద పేద తల్లిదండ్రులు లేదా తల్లులు తమ పిల్లలను పాఠశాలకు పంపితే వారికి 15,000 ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ఈ ప్రయోజనం పొందడానికి విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వం మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్ కిట్ అందిస్తారు. ఇందులో స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్ బుక్లు, ఇంగ్లీష్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్లు, ఒక బెల్ట్, 1 జత బూట్లు మరియు 2 జతల సాక్స్లు ఉంటాయి. తల్లికి వందనం పథకం జూన్ చివరి నాటికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.